ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మరి ప్రతి నెలలో మొదటి వారం భద్రాద్రి కొత్తగూడెంలోని అమ్మ తేజ మినిస్ట్రీస్ అందు దేవుడు చక్కని మరి సభలు జరిగిస్తూ ఉన్నారండి. ఈ ఏప్రిల్ నెలలో మరి 4, 5, 6వ తారీఖులలో శుక్ర, శని, ఆదివారాలలో మరి ఈ 3 రోజులు సువార్త స్వస్థత సభలు భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో జరగనే ఉన్నాయి. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న మరి ఈ ఆరాధనల ద్వారా ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నారండి. రండి, కుటుంబాలతో సహా రండి. కుటుంబాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నారండి. ఎన్నో విషయాల్లో నెమ్మది లేని వారిగా, సమాధానం లేని వారిగా ఉన్నారు కదా. ప్రతి విషయంలో ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ ఆరాధనలో కుటుంబీకులతో పాటు మరి అందరం కలిసి పాల్గొందాం. మరి ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా మరి నెలంతా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఆత్మీయంగా నడుచుకోవాలి, ఎలా భయభక్తులు కలిగిన జీవితాలతో ఉండాలి, అన్ని విషయాలను ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ప్రాముఖ్యంగా ఏ రోగముతో, ఏ రుగ్మతతో, ఏ బాధతో, ఇబ్బందులతో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా తప్పక పాల్గొనండి. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా గొప్ప విడుదలని ప్రభు అనుగ్రహించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అలాగే మరొక మీ అందరికీ అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి సికింద్రాబాద్లోని హరిహర కళ్యాణ్ భవన్లో అద్భుతమైన రీతిలో మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించబడుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్ మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతం నుంచి ప్రజలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పక మరి 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనలో తప్పక పాల్గొనండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు మరి జీవితాల్లో జరిగించనే ఉన్నారు. రండి. ఏ బాధలతో ఉన్నా, ఏ రుగ్మతలతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితులతో ఉన్నా మరి మనం బాధపడుతూ కూర్చోవడం కాదండి. ప్రభు సన్నిధిలో మనం ఏడ్చుచు కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని దేవనకి సహాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేసి గొప్ప కార్యాలను చేయబోతున్నారు. ప్రత్యేకంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన ఒక్కటే విజయాన్ని తీసుకొని రాబోతుంది. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు కదండి. ఎన్నో విషయాల్లో ప్రభు చక్కగా మనలందరినీ కూడా చాలా ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి, అనేకమైన విషయాలు మరి చాలా చక్కని సత్యమైన దేవుని మాటల ద్వారా మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడుతున్నాయి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారు అని దేవుడు మాట్లాడుతున్నారు. మరి చూడండి, ఒక చెట్టు చిగురు పెడుతున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది కదండి. అది చిగురు పెట్టడం మొదలు పెడితే ఫలం ఇచ్చేంత వరకు కూడా అద్భుతకరంగా మనం సంతోషిస్తూ ఉంటాం దాని పట్ల. అవునా కాదా? ఫలం ఇచ్చే చెట్లుగా మారిపోతుందండి ఆ చెట్టు. అది చిగురు పెట్టే కొలది కొత్త మరి కాయలు, మరి కొత్త పువ్వులు అవన్నీ మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే మన జీవితంలో కూడా నీతిమంతులుగా ఉండడం మనం ప్రారంభిస్తే మన జీవితాల్లో మనము చిగురాకు వలె చిగురు పెడుతూనే ఉంటాం. మనము వృద్ధి పొందుతూ ఉంటాం. మనము అసలు అనేకులకు బ్లెస్డ్గా ఉంటామండి. మనము మనకే కాదు, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అలా ఉంటాయి మన జీవితాలు. ఈ ఉదయకాల సమయంలో
ఒకటే దేవుడు మాట్లాడుతున్నారు, నీతి కలిగి ఉండాలి, నీతిమంతులంగా ఉండాలి. మన దేవుడు సత్యము కలిగిన దేవుడు. ఏ విషయంలో కూడా ఆయన నోటి మాటలో మరి సత్యం ఉంది తప్ప మరొకటి ఏమీ లేదండి. అలాంటి జీవితం, యథార్థము కలిగిన జీవితం, మరి చాలా చక్కగా మరి మన జీవితాలు నీతి కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో మన జీవితాలు మరి ఉండడం మనం చూస్తూ ఉంటాము. సత్యము, నీతి, ప్రతి విషయంలో నీతి అండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఒకవేళ ఆ పరిస్థితులు మనల్ని మరి చావుటంచుల వరకు తీసుకొని వెళ్ళినా నీతి కలిగే ఉండాలి. అన్యాయపు మార్గాల్లో మనం వెళ్ళకుండా నీతిమంతులుగా, నీతి కలిగి చక్కని జీవితాలతో మనము మన జీవితాలను ప్రారంభిస్తే మనమే కాదు, మన పిల్లలు, మన తరతరాలు దీవించబడతాయి, వృద్ధి పొందుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో అన్యాయముగా ఒకవేళ నీవు మాట్లాడినా, అన్యాయంగా ఒకరిని మోసపుచ్చుతూ మోసం చేసే మాటలు, లేకపోతే ఒకరిని మరి అన్యాయపు తీర్పులోనికి తీసుకొని వస్తున్నావేమో, ఒకరు మంచి చేసిన వారి గురించి తప్పుగా మాట్లాడడం, లేకపోతే తప్పుడు పనులు చేయడం, ఇష్టానుసారమైన జీవితం, ఇవి మానేసుకుందామండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతిగా మనం బ్రతుకుదాము. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు నీతిమంతుడు కనుక తన బిడ్డలైన మనము కూడా నీతిగా ఉండాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. నీతిగా నువ్వు ఉంటే అన్ని విషయాల్లో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న బిజినెస్లో, లేకపోతే నువ్వు వెళ్తున్న మార్గంలో, నువ్వు ఒకవేళ టీచర్వా అక్కడ నీవు నీతిగా ఉండాలి, లేకపోతే నువ్వు లాయర్వా అక్కడ నీతిగా ఉండాలి, లేకపోతే ఒక సామాన్యుడి వ్యక్తివేమో, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా అంతమందిలో నువ్వు నీతిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు న్యాయవాది కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకటి గుర్తు పెట్టుకొని నువ్వు క్రైస్తవుడివి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు నీతి కలిగిన జీవితాలతో ముందుకు వెళ్ళినప్పుడు ఆ జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, సమాజంలో కావచ్చు, భార్య దగ్గర కావచ్చు, లేదా భర్త దగ్గర కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు, అన్ని విషయాలలో నీవు నీతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి నీ కుటుంబము, నీవు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఉదయకాల సమయం దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని. అలా నీ జీవితం చిగురాకు వలె వృద్ధి పొందాలంటే, నీ జీవితం ఫలభరితంగా మార్చబడాలంటే, నీ జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే నీవు నీతిగా ఉన్నప్పుడే, లేదా నేను నీతిగా ఉన్నప్పుడే. మనం అందరం నీతిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏ పని చేసినా, ఎటు వెళ్తున్నా, కూర్చున్నా, నిల్చున్నా, ఏ పని చేసినా నీతిగా ఉందామండి. ప్రైజ్ ది లార్డ్. మనం అలాంటి జీవితాలతో ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మనల్ని బ్లెస్ చేస్తారు. మనం నీతిగా ఉండాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుని మాటలు వినాలి, దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు చక్కని నడవల్లో ప్రభు మనల్ని నడిపిస్తూ గొప్ప చేస్తారు. మరి చక్కని మాటలు ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా ఆ మాటలు పట్టుకుని మన జీవితాలతో ముందుకు సాగుదామా? పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ చక్కని మాటని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ మన జీవితాలను మార్చుకుందాం. ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా, శ్రేష్టమైన మాటల ద్వారా మేమెంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. చక్కని మాటలు, నీతిమంతులు చిగురాకుల వృద్ధి నొందుతారని. ఎస్, అవునయ్యా. నీతిమంతులు కలిగిన జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. ప్రతి విషయంలో నీతి, అన్యాయము చేసేవారిగా కాదు, న్యాయము చేసేవారిగా, ప్రతి దాంట్లో అయా నీతి కలిగిన జీవితం, నీతి కలిగిన ప్రవర్తన, నీతి కలిగిన అయా ఇదిగోండి గుణగణాలు కలిగిన వారిగా మేము ఉంట కృప చూపించండి. ఏ ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకొని అయా ఎంతమంది అయితే వారి జీవితాలను ఎత్తిబట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యము జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ మాటలతో మేము ఎంతగానో తృప్తి పొందుతున్నాం. ప్రతిరోజు ప్రభా బలపరచబడుతున్నాం. అందుని బట్టి మీకు మహిమ ఇంకను దీవించండి. మీ మాటలు వింటూ మా జీవితాలు మేము మార్చుకుందాము కాక. ఏ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా నూతనమైన కార్యాలు వారి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు, నూతనమైన పనులు, ప్రారంభోత్సవాలు, నూతనమైన బిజినెస్, అయా నూతనమైన అయా ఇదిగోండి అయా ప్రభా
ఇల్లు ప్రభా ఇదిగోండి ఇంటి ఓపెనింగ్స్ కావచ్చు, ఇంకా లేకపోతే ప్రభా ఇదిగోండి శంకుస్థాపనలు కావచ్చు, అవి ఏవైనా వారు ఏ పని చేస్తున్నా ప్రభా మీరు తోడే ఉండండి, గొప్ప చేయమని వేడుకున్నా బ్లెస్ చేయండి ఈ ఉదయకాల సమయంలో. అలాగే ఎంతమంది అయితే ప్రభా గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆర్థిక ఇబ్బందుల విషయమై, వివాహాల కొరకు, ఇంకా ఎన్నెన్నో కోర్ట్ కేసెస్ సమస్యల కొరకు, ఇంకా ఆత్మీయ జీవితాల కొరకు, ఇంకా దేని కొరకైతే ప్రియులు ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి భయంకరమైన ఆ ప్రభా పరిస్థితుల నుంచి, బలహీనతల నుంచి విడిపించండి. తాగుడు నుంచి, భయంకరమైన చెడు వ్యసనాల నుంచి, ఇంకా అవి ఏవైనా కానీ మీకు వ్యతిరేకంగా పనుల నుంచి బిడ్డలు మీరు విడిపించండి, గొప్ప చేయమని వేడుకున్నాం. అలాగే ఎంతమంది హాస్పిటల్స్ లో, వెంటిలేటర్స్ పైన, ఐసీయూలో, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో తాకండి, అద్భుతం జరిగించండి, మంచి ఆరోగ్యం, క్షేమం కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మ్యారేజ్ డేస్, బర్త్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ మెండుగా ఆశీర్వదించమని వేడుకున్నాం, కృప కలుగును గాక. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మీ మాటలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు, వారి జీవితంలో అద్భుతం జరిగిస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుని కృప మీ అందరికీ తోడేండును గాక. ఈ వాగ్దానం చూస్తున్న వారు ఖచ్చితంగా ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. అలాగే అనేకులకు ఈ సువార్తను ప్రకటిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు ఈ వాగ్దాన్ని షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.